హండ్రెడ్స్ ఆఫ్ బ్రైడల్ మేకప్స్, మోడల్ మేకప్స్ అండ్ స్టూడెంట్స్ ని టీచ్ చేశాను, కస్టమర్ సర్వీసెస్ చేశాను బ్యూటీలో. ఇలా 15 years ఈ బ్యూటీ సలూన్ ప్రొఫెషన్ లో చేస్తూనే ఉన్నాను. ఏదైనా కొత్తగా చేయాలి ఐడియా నాకు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తున్న క్రమంలో నేను పార్వతిని చూశాను. పార్వతి మా ఇంటి నాకు ఒక వర్క్ కి హెల్ప్ చేసే ఒక అమ్మాయి. తనని నేను చాలా అడ్మైర్ చేస్తుంటాను, ఎందుకంటే తను అంత అందంగా ఉంటుంది. ఒక న్యాచురల్ బ్యూటీ ఏం చేసుకోకుండా ఇంత అందంగా ఎలా ఉంటుందని చూడడానికైనా నేను అడ్మైర్ చేస్తూ ఉంటాను. నేను గమనించాను, నేను రెడీ అవుతుంటే తను దొంగచాటుగా చూసేదని. ఒక రోజు అడిగాను, పార్వతి నువ్వు రెడీ అవుతావా అని. సో టుడే హియర్ వి ఆర్ టు కాంకర్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేడ్ టు మోడల్. ప్రతిరోజు మనం చూసే కొంతమంది మనుషులు ఉంటారు, కానీ వారిని గమనించే క్షణాలు మాత్రం చాలా తక్కువ. So when Raghu sir shared me about this concept from made to model, I was surprised first. Stories are somewhere around us. We never notice. Sometimes in films, sometimes in brands, sometimes in ordinary people like us. We forget to notice around us. పార్వతి పనిచేసే ప్రతి ఇంట్లో అద్దం ఉంటుంది, కానీ ఆ అద్దంలో తనను తను చూసుకునే సమయం లేదు. ఈ రోజు ఇక్కడ మేక్ ఓవర్ చేయడానికి వచ్చాము. చూసావా ప్లేస్ ఎంత బాగుందో, నచ్చిందా నీకు? తన లోపలికి వచ్చేటప్పుడు చాలా నర్వస్ గా వచ్చింది, ఎందుకంటే తనకి ఈ అట్మాస్ఫియర్ ఇదంతా చాలా కొత్త కదా. సో కొంచెం నర్వస్ గా ఫీల్ అయింది. సో ఫస్ట్ మేమేమనుకున్నాం అంటే తన మైండ్ ని కొంచెం పాసిఫై చేయాలి, తన కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయాలి అని అనుకున్నాం. ట్రాన్స్ఫర్మేషన్ ఇద్దామండి. మేకప్ ఆర్టిస్ట్ గారు కూడా ఏం చెప్పారు అంటే విల్ గివ్ హర్ న్యాచురల్ లుక్ అన్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ కూడా తను ఎలిగెంట్ లుక్ ఇద్దాము. ఎప్పుడన్నా ఫోటో తీసుకున్నావమ్మా? తీసుకున్నారా? తీసుకోలేదు. ఎప్పుడన్నా వచ్చారా ఇట్లాంటి స్టూడియోకి? ఫస్ట్ టైం వచ్చారా? ఎట్లా అనిపిస్తుందమ్మా? According to me, the life journey of our ordinary people should be shown, because what we feel is we are not be seen. మనం మేకప్ చేసుకొని ఫోటోషూట్ రెడీయా? రెడీయా? వెరీ గుడ్, వెరీ గుడ్. వెల్కమ్. షూటింగ్ రెడీ. ఇది మన స్టూడియో అమ్మా, రండి ఒకసారి అక్కడికి వచ్చి కూర్చోండి. మీరు ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద లైట్స్ ఇవన్నీ? చెప్పమ్మా. I have spent years in creating visuals, production, brandings and campaigning, but this is something different. ఎలా అనిపిస్తుంది? కొంచెం ఎందుకు నాతో చేస్తున్నారు అనిపిస్తుందా? కానీ but the stories which stay with me for the longest are the human ones. సరే, మనం ఫోటో తీసుకుందాం. ఈ రోజు నేను చేస్తుంది ఒక ఫోటోషూట్ కాదు, పార్వతి తనను తాను కొత్తగా చూసుకునే ఒక క్షణాన్ని. కెమెరా ముందు నిలబడడం అందరికీ అంత ఈజీ కాదు, ఎందుకంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. నేను చెప్పినప్పుడు అమ్మా రెడీ 1 2 3 చెప్తాను, ఇలా పెట్టుకొని ఉండు. రోజంతా ఇతరుల కోసం పనిచేసే ఒక మహిళ ఒక్కరోజైనా తన కోసం తాను రెడీ అయితే ఎలా ఉంటుందో చూడాలనిపించింది. మీ ఫేస్ చాలా ఆనెస్ట్ గా ఉందండి. మోరోవర్ తన స్కిన్ కూడా చాలా న్యాచురల్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ బ్యూటీ ప్రొడక్ట్స్కి తను ఎక్స్పోజ్ అవ్వలేదు కదా. కాబట్టి తనకి మేకప్ వేసేటప్పుడు కూడా నేను కొంచెం కాన్షియస్గా వెయ్యాలి, ఆ న్యాచురల్ లుక్ని సస్టైన్ చేసేలాగా, ఆ మేకప్ తన స్కిన్ ఎన్హాన్స్ అయ్యేలాగా జస్ట్ మినిమల్ ప్రొడక్ట్స్ వాడుతూ తనకి మేకప్ వేసి తనలో ఉన్న బ్యూటీని బయటకు తీసుకురావాలి. మనకు అలవాటు అయిపోయిన వర్షన్ కాకుండా వేరే వర్షన్ కూడా ఉంటుంది, మనం ట్రై చేయాలంతే. డ్రెస్ అందంగా ఉండడం ఒకటే కాదు, అందులో తన వ్యక్తిత్వం కనిపించాలి, అంతేగాని తనే మాయమైపోకూడదు. జ్యువెలరీ అనేది ఒక లగ్జరీ ఐటమ్ లాగానే మనం చూస్తాం, కానీ తనని చూసినప్పుడు తన సాఫ్ట్ ఫీచర్స్ ని ఎన్హాన్స్ చేయడానికి ఒక మంచి టూల్ లా యూజ్ చేయాలి అనిపించింది జ్యువెలరీని. సో చాలా మినిమల్ గా సెలెక్ట్ చేసాం. వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ కొంతమంది షైన్ అవ్వడానికి గోల్డే అవసరం లేదు, ఎవరైనా వాళ్ళకి ఇచ్చే గౌరవం చాలు. నచ్చిందా నీకు? నువ్వు సినిమాల్లో చూస్తావు కదా, అలా ఉందా? హీరోయిన్ లాగా, ఆలియా భట్ లాగా ఉందా? నువ్వున్నావా అలా? పార్వతి చాలా కొత్తగా ఉన్నావు, అసలు నువ్వు చాలా బాగున్నావు.
ఈరోజు పార్వతి ఫోటోగ్రాఫ్ తీసుకోవడం కంటే తనలో ఉన్న కాన్ఫిడెన్స్ ని చూడడానికి ఇష్టపడ్డాను. ఈరోజు పార్వతిని నేను మోడల్ గా చూపించానా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. ఈ ప్రాసెస్ మొత్తంలో తను సంతోషంగా ఉందా లేదా, తను సంతోషపడిందా ఈ క్షణాన్ని అనేది నాకు ఇంపార్టెంట్. దగ్గర గొలుసు దగ్గర చిన్న ఉంచేవా, కాస్త తల దించవా? తను చాలా రేర్ గా ఉంది. యాక్చువల్లీ కొన్ని నవ్వులు కంఫర్ట్ వల్ల కాదు, నన్ను ఎవరు జడ్జ్ చేయట్లేదు, నేను ఇక్కడ చాలా సేఫ్ గా ఉన్నాను అన్న ఫీలింగ్ తోనే న్యాచురల్ గా వస్తుంది అనమాట స్మైల్ అనేది. సో అందుకే అంత బ్యూటిఫుల్ గా ఉంది ఆవిడ స్మైల్. అవును. కొన్ని మార్పులు మేకప్ వల్లనో బ్రాండెడ్ క్లోత్స్ వల్లనో రావు, మనల్ని మనలాగా యాక్సెప్ట్ చేసినప్పుడే వస్తాయి. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక అన్సీన్ వర్షన్ ఉంటుంది, దాన్ని బయటికి తీసుకురావడానికి కొంచెం మనసుంటే చాలు.